అన్ని యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ టైం టీచర్లకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం జియో నెంబర్ 21ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. We want justice. 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 గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా ప్రజాపాలనలో మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో 15 నెలలుగా వెయిట్ చేస్తున్నాం. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు 820 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అనేటటువంటి డిమాండ్ను మేము పదే ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ డిమాండ్ను మాకు న్యాయం చేయకుండా ప్రభుత్వము